నమస్తే, వెల్కమ్ టు జేఆర్జీ టీవీ. హుజురాబాద్కి సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్ సమస్య ఏదైతే ఉందో, ప్రధానంగా డంపింగ్ యార్డ్ వద్దు మా ప్రాణాలే ముద్దు అనే నిదానంతో ఇక్కడ చాలామంది జేఏసీ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా చాలా పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. సో ఈ రోజుకు 20వ రోజు. సో మొన్న కరీంనగర్కు సంబంధించినటువంటి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఏదైతే కొంచెం హుజురాబాద్ ప్రజలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా మనం చూసినాం ఒక వీడియోలో. సో దాని గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో వెలిపాక సమ్మన్న గారు జేఏసీ సీనియర్ నాయకులు ఉన్నారు. సో అన్నను ఒకసారి అడిగి తెలుసుకుని ప్రజెంట్. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఆ విషయాన్ని? గత 20 రోజులుగా ఈ హుజురాబాద్ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది ఏదైతే ఈ డంపింగ్ యార్డు వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, ఈ ప్రాంతంలో ఈ పర్యావరణానికి ముప్పు, ఈ ప్రాంత ప్రజలు ఆరోగ్యాలు దెబ్బతింటాయి, ఈ ప్రాంతంలో మరి పంటలు దెబ్బతింటాయి, జలవనరులు దెబ్బతింటాయని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రాంతంలో 20 రోజుల నుంచి మరి వారి నిరసన నిరాహార దీక్షలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కరీంనగర్ సూడా చైర్మన్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఆయన ఇక్కడ సిర్సపల్లి ప్రజలకు ఈ డంప్ యార్డు ఎంతో చక్కనైన అవకాశం. ఇది చాలా మంచి ప్రాజెక్టు, ఇది అభివృద్ధిని కాంక్షించి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నరేందర్ రెడ్డి గారు, మీకు ఈ ప్రాంత ప్రజల తరఫున మీకు హెచ్చరిస్తా ఉన్నా, మా ప్రాంత ప్రజలు, మా హుజురాబాద్ ప్రాంత ప్రజలు, సిరిసపల్లి ప్రాంత ప్రజలు గొర్రెలు కాదు. మీలాంటి వాళ్ళు మాటలు చెప్తే వినడానికి. ఈ ప్రాంతంలో ఆ ప్రాజెక్ట్ వస్తే ఇక్కడ ప్రజా ఆరోగ్యానికి పర్యావరణానికి ఎంత నష్టమో తెలుసు. ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒంటెల ప్రణవ్ బాబు గారు ఈ అభివృద్ధిని మంచి ప్రాజెక్ట్ అని అంటే ఆ మంచి ప్రాజెక్ట్ ఏదో వాళ్ళే ఉంచుకోవచ్చు కదా. నేను అదే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఈ నరేందర్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, మీకు ఆ ప్రాజెక్టు వల్ల లాభాలు ఉన్నాయి, పర్యావరణానికి ప్రజల ఆరోగ్యాలకు నష్టం లేదనుకుంటే ఆ రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కి నీ కరీంనగర్లో పెట్టుకో. ఈ హుజురాబాద్ ప్రాంతంలో ఇది అవసరం లేదు. ఇది ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతా ఉంది. ఈ ప్రాంతంలో పార్టీలన్నీ ఏకమై, ప్రజా సంఘాలన్నీ కూడా ఏకమై మరి ఒకటే నినాదం, ఈ డంపింగ్ యార్డు, ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టు మాకు వద్దు, మా ప్రజల ప్రాణాలే మాకు ముద్దనే నినాదంతో మరి ముందుకు పోతా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరి ఒంటెల ప్రణవ్ బాబు గారు కూడా ఒక అడుగు ముందుకు వేసి, మరి ప్రభుత్వం వారిది అయినప్పటికీ కూడా మరి ఈ ప్రాంత ప్రజల పక్షాన ఆయన ప్రభుత్వంతో సానుకూల సమావేశాలు నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజల బాధను మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే మంత్రి గారిని కూడా, వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా, తుమ్మల నాగేశ్వరరావు గారిని మరి మా చేసి మరి వారి ద్వారా కలవడం జరిగింది. వారు కూడా ఎంతో క్షుణ్ణంగా మాకు దీన్ని అధ్యయనం చేసి, ఇది నిజమే ప్రజలు బ్రతుకుతున్నటువంటి ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ఉండడం సబబు కాదు, ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరి ప్రాంతం అభివృద్ధి చెందే విధంగానే ఇది ప్రజల పార్టీ, ఇది ప్రజల క్షేమం కోరుకునే పార్టీ, ప్రజలకు అన్యాయం చేయదని చెప్పి మరి మంత్రి గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు గారికి కూడా నేను జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలాగే స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా మరి ప్రభుత్వం వారిది లేనప్పటికీ కూడా మరి ప్రజల పక్షాన వారు కూడా చాలానే పోరాటం చేస్తూ ఉన్నారు. వారికి కూడా జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సబ్బన్ని వెంకట్ ఒక సామాజిక కార్యకర్త, ఆయన కూడా 24 గంటల నిరాహార దీక్ష తీసుకున్నాడు. నిజంగా ఈ ప్రాంతంలో ఈ ఉద్యమం ఉధృతి అవుతున్నది. ప్రజా సంఘాలన్నీ ఏకమై ప్రజల పక్షాన పోరాడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల విన్నపాన్ని మన్నించి ఈ డంప్ యార్డును ఇక్కడ నుంచి ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా జేఏసీ పక్షాన, ఈ ప్రాంత ప్రజల పక్షాన నేను ఈ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సార్, మా ప్రాణాలను కాపాడండి. ఈ డంప్ యార్డు మాకు వద్దు, మా ప్రాంత ప్రజల ప్రాణాలే మాకు ముద్దు. దయచేసి మా ప్రాంత ప్రజల విన్నపాన్ని గౌరవించి డంప్ యార్డు తొలగించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే నిజానికి ప్రణవ్ బాబు గారు ఏం చెప్తా ఉన్నారంటే, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. సో నేను ప్రజల మధ్యలో ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యలో ఉంటున్నా, ప్రభుత్వం మాది కాబట్టి నేను ప్రభుత్వాన్ని కూడా రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నా. సో దాన్ని ఎటు చేసిన ప్రజలకు నష్టం జరగకుండా చూసే బాధ్యత నాదే. ఆ డంపింగ్ యార్డ్ని ఎత్తివేసే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి, అంటే నేను ఆర్భాటాలకు హంగులకు పోకుండా నేను నార్మల్గా రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది ఇచ్చి నా ప్రజలకు న్యాయం చేసే దిశగా నేను అడుగులు వేస్తా ఉన్నాను అంటున్నారు. రానున్న రోజుల్లో నిజంగా ఈ డంపింగ్ యార్డ్ ఎత్తి వేస్తే ప్రణవ్ బాబు వారికి ఎలా ఉండబోతుంది? చాలా మంచి ప్రశ్న అడిగిన. ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడవలసిన అంశం.
ఈ ప్రాంత పౌరుడిగా ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధిని, ఈ ప్రాంత ప్రజలను, ఈ ప్రాణాల ఈ పర్యావరణాన్ని, ఈ నీటి వనరులను, ఈ వ్యవసాయాన్ని నిలబెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారికి రానున్న రోజులలో ప్రజల మద్దతు ఉంటుంది. ఇలా వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్రమం లోపల మేము జేఏసీ తరఫున ఒకటే కోరుతా ఉన్నా, ఈ ప్రజల పక్షాన జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి దయచేసి ఈ రాజకీయ నాయకులు వారి వారి పార్టీలను కానీ, ఆ పార్టీ రంగులను కానీ ఈ జేఏసీ ఈ ప్రజా పోరాటానికి మాత్రం రుద్దద్దు. ఇది అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు, ఈ ప్రాంత నాయకులు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేసి ఈ డంప్ యార్డును ఇక్కడ నుంచి వాళ్ళు ఎత్తివేసే విధంగా. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వాన్ని అడిగితే డెవలప్మెంట్ లో భాగంగా మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రైవేటు భాగస్వామ్యంతో మరి తీసుకొచ్చిన ప్రాజెక్టు అని చెప్పిళ్ళు. ఈ ప్రాంత ప్రజలు ప్రాజెక్టు వ్యతిరేకం కాదు, వారు ఎన్నుకున్న ఈ ప్రాంతం కరెక్ట్ కాదు, మీరు వేరే ప్రాంతానికి తరలించండి. ఖచ్చితంగా మేము ప్రాజెక్టు వ్యతిరేకం కాదు. మా ప్రాంత ప్రజల ప్రాణాలు ఏడబోతాయో, ఈ పర్యావరణం ఏడ దెబ్బతింటుందో అన్న ఉద్దేశంతోనే ఈ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి మరి జనావాసాలు లేని ప్రాంతంలో, మరి ఎలాంటి పర్యావరణానికి ఇబ్బంది కలగని ప్రాంతంలో మరి వేసుకోవాలని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా, బీఆర్ఎస్వి అని ఒకటి ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ అనుబంధంగా పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఒకటి ఉన్నది. హైదరాబాద్ ప్రాంతంలో మూసి పోరుబాట అని ఒక కార్యక్రమం ఉధృతంగా చేస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఈ ప్రాంతం వాడు, ఈ వీణవంకల పుట్టి పెరిగిన బిడ్డ, ఇక్కడ నుంచి ఒకసారి బై ఎలక్షన్ లో కాంటెస్ట్ చేసిన బిడ్డ. మరి ఆయన కూడా ఈ ఉద్యమానికి సహకరించి ఆయన విద్యార్థి సంఘాలను ఇక్కడికి తరలించి మరి మా జేఏసీ మరి మా పక్షాన ప్రజల పక్షాన మరి వారు కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా నేను జేఏసీ నుంచి మరి ఈయనకు ఈ విద్యార్థి సంఘ నాయకునికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.